ప్రకాశం జిల్లా దర్శి పురపాలక సంఘంలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా సోమవారం క్షయవాది స్క్రీనింగ్ కార్యక్రమం నిర్వహించారు. దర్శి పట్టణంలోని శివాలయం వీధి సెంటర్ మరియు రామాలయ వీధి సెంటర్లో ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో కూడిన హ్యాండ్ హెల్డ్ ఎక్స్రే యంత్రం ద్వారా ఈ పరీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా సుమారు 100 మందికి టీబీ ఎక్స్రే పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. జిల్లా పీపీఎం కోఆర్డినేటర్ ఏ కోటేశ్వరరావు మాట్లాడారు. ఈ ఆధునిక యంత్రం ద్వారా క్షయవ్యాధి లక్షణాలు బయటపడక ముందే వ్యాధి బారిన పడిన వారిని గుర్తించే అవకాశం ఉందన్నారు. దీంతో వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స అందించడం సులభం అవుతుందని వివరించారు. ఈ స్క్రీనింగ్ కార్యక్రమం శనివారం వరకు దర్శి పట్టణంలో కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్శి టీబీ యూనిట్ ఎస్టీఎస్ సాయి ప్రసాద్, భవ్య ఫీల్డ్ కోఆర్డినేటర్ మణికంఠ, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు షారుణ్ కుమారి, ప్రశాంతి, ఆశా కార్యకర్తలు మాధవి, శివ పార్వతి, అంగన్వాడీ టీచర్ రవణమ్మ తదితరులు పాల్గొన్నారు. డిటివి ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు ఏ కోటేశ్వరరావు, డిస్ట్రిక్ట్ పీపీఎం కోఆర్డినేటర్. ఈరోజు జిల్లా వైద్యాధికారి అదేవిధంగా జిల్లా క్షయ నివారణ అధికారి ఆదేశాల మేరకు ఈరోజు దర్శి పట్టణంలో టీబీ ముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తించే కార్యక్రమం మీద దర్శిలోని శివాలయం దగ్గర గల అంగన్వాడీ సెంటర్ నందు ఏఐ బేస్డ్ హ్యాండ్ ఎక్స్రే తీసుకురావడం జరిగింది. ఈ ఎక్స్రే ముఖ్య ఉద్దేశం టీబీ లక్షణాలు ఉన్నవారు, అదేవిధంగా టీబీ లక్షణాలు లేకుండా గుప్తక్షయని అదేవిధంగా కనుగొనేందుకు ఈ ఏఐ ఎక్స్రే మనకి ఉపయోగపడుతుంది. ఈ రోజు నుంచి శనివారం 6 రోజుల పాటు మనకి దర్శి పట్టణంలో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. కావున ప్రజలందరూ ఈ ఏఐ బేస్డ్ ఎక్స్రేని ఉపయోగించుకొని క్షయవ్యాధిని తొందరగా గుర్తించి మందులు త్వరగా తీసుకొని ఇతరులకి సోకకుండా త్వరగా నిర్మూలించేందుకు దీన్ని మనం ఉపయోగపడుతుంది. డిటీవీ ప్రేక్షకులకు నమస్కారాలండి. నా పేరు సాయి ప్రసాద్. నేను దర్శి టీవీ ఎస్టీఎస్గా పనిచేస్తున్నాను. ఈరోజు 100 రోజుల కార్యక్రమంలో భాగంగా క్షయవ్యాధి నిర్మూలనని మనం సమర్థవంతంగా అరికట్టాలనే ముఖ్య ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వము మరియు కేంద్ర ప్రభుత్వం మనకి క్షయవ్యాధి గుర్తించే హ్యాండిల్డ్ ఎక్స్రేని ఇవ్వడం జరిగిందండి. దీనిలో భాగంగా సోమవారం మనం ఇవాళ శివాలయం వీధిలో మనం ఎక్స్రేలు తీస్తున్నాము. రేపు ఎన్ఎస్పి కాలనీలో తీస్తాము, అద్దంకి రోడ్ ఎన్ఎస్పి కాలనీ. బుధవారం కొత్తపాలెంలో తీస్తాము. గురువారం వచ్చేసి సందువారిపాలెం, శుక్రవారం పొదిల్ రోడ్డు, శనివారం ఎల్పి రోడ్డు. ఈ విధంగా 6 రోజుల పాటు మనకి ఈ కార్యక్రమం జరుగుతుందండి. ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ.